హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిమాక్స్ తెలుగు. గైస్, కొన్ని రోజులు అయితే అయిపోయింది వీడియో పెట్టి, బట్ దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఓకే, మళ్ళీ చూద్దాం. అయితే ఈరోజు ఈ వీడియోలో స్ప్రింగ్ 2026 యానిమే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో అందులో ఒక యానిమే అయిన లయర్ గేమ్ గురించి అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. రివ్యూ చేద్దాం అండ్ మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఈ యానిమే చాలా బాగుంది. చెప్తా ఏంటి అని. అయితే ఫస్ట్ ఈ యానిమే ఏంటి, ఎప్పుడు వచ్చింది, డీటెయిల్స్ చెప్పేస్తాను. బికాజ్ న్యూ యానిమే కదా, పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు అని. అయితే కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళకి ఈ యానిమే గురించి తెలుసు అనమాట. అయితే మిగతా వాళ్ళకి చెప్తున్నా. కొంచెం ఐడియా ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇదైతే ఒక మైండ్ గేమ్ ఆర్ బ్లఫ్ టైప్ థ్రిల్లర్ అనమాట. ఈ స్ప్రింగ్ సీజన్లోనే వచ్చింది మ్యాడ్ హౌస్ స్టూడియో నుండి. ఈ యానిమే ఇది అయితే ఉందో, దీన్ని నేను ఫస్ట్ క్రంచీరోల్ 2026 యానిమే లైనప్ అనౌన్స్ చేసింది. అందులో చూసా అండ్ చూడంగానే నచ్చింది. అండ్ ఆ తర్వాత తెలిసింది ఇది మ్యాడ్ హౌస్ నుండి వస్తుందని. వెంటనే డిసైడ్ అయిపోయా డెఫినెట్గా చూడాలని. అండ్ బికాస్ మ్యాడ్ హౌస్ నుండి వస్తుందంటే దట్స్ డెఫినెట్లీ ప్రామిసింగ్ అని. ప్లాట్ చూసాను అనమాట, చదివాను. అయితే అది చూసాక డౌట్ అనమాట, ఎపిసోడ్ చూడాలా వద్దని. బికాస్ ప్లాట్ చదివితే ఇట్స్ వెరీ వెరీ సిమిలర్ టు టొమోడాచి గేమ్. ఏంట్రా అంటే ఆ బ్లఫ్ అదంతా కూడా టొమోడాచి గేమ్లో ఎలా అయితే ఆ కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందేమో దీంట్లో అనుకున్నాను. నాకు ఇది అంత కెక్కేదేమో, ఎందుకంటే నేను ఆల్రెడీ టొమోడాచి గేమ్ యానిమే చూశాను కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుందిలే, చూసినట్టు ఉంటుంది. ఎందుకులే అనుకున్నా. బట్ లెట్స్ సీ అని ఫస్ట్ ఎపిసోడ్ ఫైనల్గా నిన్న సాటర్డే 4th ఎపిసోడ్ 1 అయితే రిలీజ్ అయిపోయింది. ఒక ట్రై ఇద్దాం అనుకున్నా. ఒకసారి ట్రై చేశాను అండ్ ఇట్ వాస్ టూ గుడ్ మ్యాన్. నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ యానిమే ఇచ్చిందని అనమాట నాకు ఫస్ట్ ఎపిసోడ్తో. అండ్ ఏదైతే నేను అనుకున్నానో టొమాటోచి గేమ్లో ఉంటుందని, ఇట్ వాస్ సిమిలర్ ఇన్ సమ్ పార్ట్స్, కొన్ని చోట్ల అలానే ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది టొమాటోచి గేమ్కి అండ్ లయర్ గేమ్ ఈ యానిమేకి. అండ్ ఫ్రెష్గా అనిపించింది. నో ప్రాబ్లం. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో మనకి ఆ స్టోరీ బోర్డింగ్, స్క్రీన్ ప్లే అండ్ ఎపిసోడ్ పేసింగ్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఎక్కడ మనకి ల్యాగ్, బోర్ ఉండదు. అండ్ మనం ఏదైతే అనుకున్నామో ప్రాబ్లమ్గా, లైక్ టొమోడాచి గేమ్ లాగా ఉంటుందని, అలా అయితే ఏం లేదు. ఇట్స్ గుడ్, ఇట్స్ ఫీల్ ఫ్రెష్, చాలా కొత్తగా ఉంది. అండ్ కొత్తగా ఉందంటే సిమిలర్గా ఉన్నా కూడా ఒక న్యూ వేలో ఈ యానిమేని మనకి డీల్ చేశారు మ్యాడ్ హౌస్ వాళ్ళు. అది నాకు కొంచెం చాలా బాగా అనిపించింది కాబట్టి. టొమోడాచి గేమ్ లాగైతే ఉండదు, కొంచెం సిమిలర్గా ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ అయితే మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా ఇస్తుంది ఈ యానిమే కూడా. బాగుంది. ఎపిసోడ్ 1 అయితే బాగానే ఉంది. స్టోరీ బోర్డింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎపిసోడ్ పేసింగ్ కానీ చాలా బాగుందన్నమాట. అంటే ఎక్కువగా రివీల్ ఏం చేయలేదు, జస్ట్ ఆ క్యారెక్టర్స్ని చూపించారనమాట. అంటే దాని చుట్టే ఎక్కువ రివాల్వ్ అవుతాయి కదా, క్యారెక్టర్స్ చుట్టే కదా మొత్తం స్టోరీ రివాల్వ్ అవుతుందంటే ఇలాంటి బ్లఫ్ ఆర్ ఈ మైండ్ గేమ్ సిరీసెస్లో అంతా. కాబట్టి స్టోరీ కూడా దాని చుట్టే రివాల్వ్ అవుతుంది కాబట్టి క్యారెక్టర్స్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేశారు. అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఒక లైక్ ఒక గ్లిమ్స్ లాంటిది మనకి ఇచ్చేసారనమాట. ఆ స్టోరీ మొత్తం ఎలా ఉండబోతుందని ఒక టోన్ అయితే ఫస్ట్ ఎపిసోడ్లో సెట్ చేశారు. అండ్ ఇట్స్ గుడ్ మ్యాన్. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చూస్తే సేమ్ అదే టొమాటోచి గేమ్ యానిమే లాగా అయితే ఏం లేదు. ఫీల్స్ ఫ్రెష్ అండ్ ప్రామిసింగ్గా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మ్యాడ్ హౌస్ కాబట్టి టేకింగ్ అంతా కూడా డిఫరెంట్ ఉండొచ్చు. చూడాలి మరి ఎలా చేస్తారో. అండ్ యానిమేషన్ అంతా కూడా యాజ్ యూజువల్గా చాలా బాగుంది. ఆర్ట్ స్టైల్ అండ్ కలర్స్ యానిమే టోన్కి సూట్ అయ్యేలా చూసుకున్నారు. మ్యాడ్ హౌస్ గురించి చెప్పాలి ఇంకా చాలా వన్ ఆఫ్ ది గ్రేట్ యానిమేషన్ స్టూడియోస్ కాబట్టి చాలా బాగుంది యానిమేషన్ అంతా కూడా. అండ్ ఎపిసోడ్ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. డైరెక్షన్ వాజ్ సూపర్బ్. అండ్ ఇంకా ప్లాట్ విషయానికి వస్తే లేయర్ గేమ్ ఇదొక బ్లఫ్ గేమ్ లాంటిది. ఇదొక బ్లఫ్ గేమ్ లాంటిది అనమాట. అంటే ఇందులో మీరు మీ అపోనెంట్స్ని మోసం చేసి వాళ్ళకి లైస్ చెప్పి, అంటే అబద్ధాలు చెప్పి, వాళ్ళ దగ్గర ఉండే గేమ్ మనీ ఏదైతే ఉంటుందో గేమ్ మనీ అంటారు. అంటే గేమ్ వాళ్ళు ఇస్తారనమాట ఈ మనీని. లయర్ గేమ్ అనేది ఒక గేమ్, దాన్ని కండక్ట్ చేసే వాళ్ళే ఈ మనీ ఇస్తారు. ఆ మనీని మీరు తీసుకోవాలన్నమాట వాళ్ళ దగ్గర నుంచి ఇలా బ్లఫ్ చేసి. అండ్ ఒకవేళ మీరు వాళ్ళని మోసం చేసి తీసుకోలేకపోయారంటే మీరు ఓడిపోయినట్టు. అండ్ ఒకవేళ ఓడిపోయారంటే టోటల్ మనీ ఎంతైతే మీకు ఇచ్చారో ఆ అప్పు మీరే కట్టాలి. అంటే మీరు ఒక డెప్త్‌లోకి అయితే వెళ్ళిపోతారనమాట. అంటే సేమ్ ఒక అప్పు మీ మీద పడుతుందనమాట మొత్తం బర్డెన్ అంతా కూడా. ఇది లయర్ గేమ్ అనమాట. అయితే ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ నావ్ అనమాట. తను చాలా హానెస్ట్, ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. అండ్ ఈజీగా మోసపోతుంది. అందరూ తనని ఈ హానెస్టీ వల్ల మోసం చేస్తారు. బట్
తను ఈ గేమ్ ఆడాల్సొస్తుంది. అండ్ కొన్ని కారణాల వలన తను ఒక కాన్ మాస్టర్ అంటే బ్లఫ్ మాస్టర్ షినిచి అకియామా హెల్ప్ తీసుకోవాల్సొస్తుందనమాట. ఆ తర్వాత ఏమైంది అనేది మీరు ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి. అండ్ మనీ వచ్చి 100,000,000 యెన్ అనమాట. అంటే ఓడిపోతే 100,000,000 యెన్ అప్పు వస్తుంది. ఒకవేళ గెలిస్తే 100,000,000 యెన్ మీకు ఈ లేయర్ గేమ్ వాళ్ళు ఇస్తారనమాట. సో, ప్లాట్ వింటే చాలా సిమిలర్ అనిపిస్తది గానీ, నిజానికైతే ఎపిసోడ్ చాలా చాలా బాగుందనమాట. ముఖ్యంగా నాకు క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్‌గా అనిపించాయి. అండ్ షినిచి అకియామా క్యారెక్టర్ నాకు కొంచెం నచ్చింది. ఎందుకంటే అయితే ఇప్పటికైతే ఒక ఎపిసోడే వచ్చిందనమాట. అండ్ యాహ్! మిగతా మిగతా వాటి గురించి నెక్స్ట్ వీడియో అంటే ఇప్పటివరకైతే ఒకే ఎపిసోడ్ వచ్చింది కాబట్టి ఇంతే నా రివ్యూ అయితే. ఇక మిగతావి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో, యాహ్! అది యానిమే అయితే బాగుంది. చూడండి డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పటికైతే మీరు డెఫినెట్‌గా ఈ సీరీస్‌ని చూడండి. క్రంచీరోల్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో ఫార్ ఒక ఎపిసోడే వచ్చిందనమాట. రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎవ్రీ సాటర్‌డే వస్తాయి. అండ్ తెలుగు డబ్ ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను. సో, అదనమాట వీళ్ళు చూసేయండి. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంటే టాటా బై బై. సీ యూ. బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.